మేడ్చల్ జిల్లా గట్కేసర్ పట్టణ కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్క ఇల్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు. ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ బీబీసీ ఉపాధ్యక్షులు తోటకూరు వజ్రేష్ అన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు రాజేష్ గారికి, మిగతా మహిళలకు, ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ప్రతి కార్యకర్తలు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇందిరాగాంధీ గారు అంటేనే పేదలకు ఒక దేవత లాంటిది. ఎందుకంటే ఆనాడు 1974 తర్వాత మనకు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎన్నో బంగ్లాదేశ్ పని కానీ, పాకిస్తాన్ పని కానీ ఆమె డైరెక్ట్ సైన్యంలో ఉండి, ఒక బంకల్లో ఉండి కూడా పోరాటం చేసి మన సైన్యాన్ని తీసుకుంటా ధైర్యం చెప్పి అక్కడనే ఉండి ఉద్యమం చేసిన ఉప్పు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు, అలాగే పేదలకు ఆనాడు గరీబ్ హఠావో నినాదంతో ప్రతి ఒక్కరికి హరిజనులు కానీ, గిరిజనులు కానీ భూములు మనిషికి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి, ఆనాడు ఇతర ఇల్లు ఇచ్చి, మళ్ళీ బ్యాంకులో అకౌంట్ లేకుండా కూడా బ్యాంకులను జాతీయం చేసి ఆనాడు ప్రతి ఒక్కరికి అప్పుడు 5 ఎకరాలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఉంటుండే, కానీ అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండి బ్యాంకు లావాదేవీలను నడిపించాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రతి ఒక్కరికి బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసి వాళ్లకు బ్యాంకుల ద్వారా ఎన్నో స్కీములు ఇచ్చి ఆదుకున్న మహిళ ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళనే, ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూములనే ఈనాడు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఎంతోమందికి ఉపాధి కలుగుతున్నది. ఆ భూములతోనే ఈనాడికి కూడా ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయంటే ఇందిరాగాంధీ లేకపోతే మన దేశాన్ని విచ్చలవిడిగా నెహ్రూ చనిపోయినాక విచ్చలవిడిగా చేసే కుట్రలో భాగంగా అప్పుడు కొంతమంది జాతీయ నాయకులు వాళ్ళందరినీ ఆ మహిళగా ఇంట్లో ఉండకుండా ఒక మహిళా శక్తిగా మన దేశాన్ని కాపాడిన మహిళా ఇందిరాగాంధీ. అలాంటి నాయకురాలు మన ఆ పార్టీలో ఉండడం మన గొప్పతనం. ఆమె జయంతి కానీ, వర్ధంతులు కానీ మా కాంగ్రెస్ నాయకులు అందరూ చేసుకోవడం చాలా సంతోషం. ఇలాగనే ఆమె నడిపించిన నడకని మనం ఆమె బాటలో నడుపుకుంటూ ప్రతి ఒక్కరిని పేద ప్రజలను ఆదుకుంటారని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు అందరి పేద ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రభుత్వం నడిపిస్తున్నాం. అందులో భాగంగానే వజ్రేష్ అన్న గారికి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి ఒక్క బాధ్యత బరువు అతని మీద పెట్టి ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కానీ, మున్సిపల్ అభివృద్ధి కానీ ఇప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ కూడా మొన్ననే పర్యవేక్షణ చేశారు. అలాగే రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు దోసుకుంటుందంటే ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన. దేశ రాజకీయాలలో ఒక ఆదర్శమైన పరిపాలన చేసి అటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా గట్కేసర్ మండలంలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం, ఇందిరాగాంధీ దేశానికి ఎనలేని సేవ చేసింది. ఆమె చేసిన సేవలు మర్చిపోలేదు. ప్రతి ఊరికి పోతే ఆమె సేవల వల్ల వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినాం. దేశాన్ని మొత్తం మార్పు రకంగా ప్రయాణించింది. ఇందిరాగాంధీ ఆనాడు చేసినటువంటి సేవలు మరవలేని కనుక ఆమె జయంతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా మా నాయకులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఇందిరమ్మ కమిటీల ద్వారా కార్యక్రమాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ ఉమ్మడి గట్కేసర్ మండలంలో
చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్, మార్కెట్ చైర్మన్, పార్టీ కలిసి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ గట్కేసర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఏదైతే ఆ సమస్యలన్నీ కూడా ఇందిరాగాంధీ పేరు మీద పెట్టి ఇందిరమ్మ కంపెనీల ద్వారా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1 కోటి మంది మహిళలు కూడా కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ అన్ని కార్యక్రమాలు శ్రీకారం కూడా ఇవాళ వరంగల్లో చేస్తూ అన్ని కేసర్ మున్సిపాలిటీలో కానీ అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చెప్పడం జరిగింది. అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వజ్రేష్ యాదవ్ గారు కూడా రావడం, మహేష్ అన్న గారు కూడా, అలాగే మన మండల అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ప్రోగ్రామ్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించింది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాగా గృహజ్యోతి పథకం కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి, అన్ని విధాల అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి అన్న గారి ప్రభుత్వం. అలాగే ఇందిరమ్మ గారి స్ఫూర్తితోటి మనమందరం ముందుకు